నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాప్తాడు సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం గత ఎన్నికల్లో చొక్కాలు మడతేసి టీడీపీ సీట్లు తగ్గించామని వ్యాఖ్య ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పునఃప్రారంభం కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో 3 రోజులుగా రాజశ్యామల యాగం 3వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగిసిన క్రతువు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఖరారు ఈ నెల 20-21 తేదీల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న జనసేనాని ఇక డీటెయిల్స్ చూస్తే గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతేసి చంద్రబాబు నాయుడు కుర్చీని మడతపెట్టి టీడీపీ సీట్లను తగ్గించారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరోసారి చొక్కాలు మడతేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలను అక్కా చెల్లెమ్మలకు అర్థమయ్యేలా చెప్పండని అన్నారు. చంద్రబాబు చేస్తున్న అబద్ధ ప్రచారం గురించి ప్రజలకు వివరించి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. 2024లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు. రంగురంగుల మేనిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఎవరికైనా సామాజిక న్యాయం గుర్తుకు వస్తుందా అని అడిగారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ పథకాల వల్ల ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని చెప్పారు. తాము అధికారంలోకి రాకపోతే మళ్లీ మంచి పథకాలన్నీ అందకుండా పోతాయని జగన్ అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇంకా చాలా మంది పాలనలు చూశారు, చాలా రాష్ట్రాల్లో కూడా పాలనలు చూస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా మేనిఫెస్టోను మన మాదిరిగా, మీ అన్న మాదిరిగా, మీ తమ్ముడి మాదిరిగా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎవరైనా మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు చూసుకుంటూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారి ఫస్ట్ ఛాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు. మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి, అడగండి. అందుకే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను. జగన్ మార్పు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా, జగన్ తన పాలనలో ప్రజలకు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి, అయ్యా చంద్రబాబు, జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.
ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పునఃప్రారంభించారు. ఆలయంలోని శివలింగానికి ఉన్న శక్తులన్నీ మూల విరాట్కు అనుసంధానం చేశారు. గోపురంపై స్వర్ణ శిఖరాన్ని ప్రతిష్ఠించి కుంభాభిషేకం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పునఃప్రారంభించారు. ఉదయం 11:45 స్వర్ణ శిఖరానికి కుంభాభిషేకం చేశారు. పంచాహ్నిక దీక్షతో ఈ నెల 14 నుంచి హోమాలు పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణకు తలపెట్టినప్పుడు మూల విరాట్కు బదులుగా ఆలయంలోని నటరాజస్వామి గుడి వెనుక బాలాలయం ఏర్పాటు చేసి అక్కడ శివలింగానికి మూల విరాట్టుగా ఉన్న శక్తులన్నీ ఆపాదింపచేస్తూ కళాపరక్షణ చేశారు. బాలాలయంలోని శివలింగానికి ఉన్న శక్తులన్నీ మూల విరాట్టుకు అనుసంధానం చేశారు. గోపురంపై స్వర్ణ శిఖరాన్ని ప్రతిష్ఠించి కుంభాభిషేకం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. కాలక్రమేణా ఆలయం భిన్నం అయిన తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించాలని సీఎం జగన్ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. సంవత్సరం 11 నెలల్లో ఆలయాన్ని పూర్తి చేశామని, ఆనాటి శిల్పశైలి అనుగుణంగా ఆలయాన్ని శిఖరం వరకు కూడా రాతితోనే నిర్మించామని చెప్పారు. తాను ఈ కార్యక్రమం చేయడం భగవంత్ సంకల్పమని అన్నారు. మల్లేశ్వరుని ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ మల్లేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని పునఃప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుడి విగ్రహం, ధ్వజస్తంభంతో పాటు ఆయా దేవతా విగ్రహాల ప్రతిష్ఠించుకోవడం జరిగిందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న మల్లేశ్వర స్వామి వారు, దుర్గాంబ అమ్మవారు వారు కొలువై ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ మల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆనాడు రాజుల కాలంలో నిర్మాణం చేయడం జరిగింది. కాలక్రమేణా ఇక్కడ ఆలయం భిన్నమైన తర్వాత ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ మల్లేశ్వర స్వామి వారిని మళ్ళీ ప్రతిష్ఠించాలంటే ఆ మల్లేశ్వర స్వామి వారి మహత్వం ఏంటో ఇక్కడ తెలియడం జరిగింది. కొండ మీద దగ్గర 50 అడుగుల లోతు ఆ మహాశివలింగాన్ని మల్లేశ్వర స్వామిని బయటికి తీసి మళ్ళీ ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే 50 అడుగుల వరకు వెళ్ళారు. దాని మూలం ఏంటో కనుక్కోలేకపోయాం. ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే మరి ఇంత మనం అది మూలాన్ని కనుక్కోలేకపోయామంటే మరి 1000 సంవత్సరాల నాడు ఆ పరమేశ్వరుడు, ఆ మల్లేశ్వర స్వామి వారి ప్రతిష్ట ఎంత అద్భుతంగా జరుపుకుంటారో అని అక్కడితోటి స్వామికి మరి క్షమాపణలు చెప్పి ఆ స్వామివారిని అలాగే ఉంచి స్వామివారిలోని అంటే కళలన్నీ కూడా బాలాలయంలో నిక్షిప్తం చేసి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాం. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం నందు మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చినటువంటి దాంట్లో ఈ శివాలయాన్ని మేము ఈరోజు మొత్తం అంగరంగ వైభవంగా పూర్తి చేసి ఈ రోజున ఎంతో వైదిక పరంగా, శాస్త్రపరంగా వారందరూ కూడా చేసినటువంటి పూజా ఫలితంగా ఈ రోజున మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని అందరూ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి భక్తజనులందరూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని నిర్మాణం సంపూర్ణం చేసుకోవడం, ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వరుడు, కాలభైరవ ప్రతిష్ట, నందీశ్వరుని యొక్క ప్రతిష్ట, ఈ కార్యక్రమాలన్నీ ఈ సమయంలో జరగడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇది ఒక పూర్వజన్మ సుకృతమని, స్వామి అమ్మవారి యొక్క అపారమైన కరుణ మా అందరిపైన ఉండడం వల్లనే ఈ కార్యక్రమం సాధ్యమైందని నేను విశ్వసిస్తున్నాను. మరి ఒక ఆలయాన్ని పైన ఈరోజు ఆలయం పైన స్వర్ణ శిఖరాన్ని కూడా ఒక దాత ఇస్తే దాన్ని కూడా ప్రతిష్ఠించాము. ఇన్ని కార్యక్రమాలు
దసరా ప్రారంభానికి ఈ చాలా నిదానంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దసరా తర్వాత చాలా వేగం అందుకున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణానికి విచ్చేయడము, ఈ డెవలప్మెంట్స్ అన్ని త్వరగా చేయని చెప్పడము, ప్రారంభం చేయడము మాకెంతో స్ఫూర్తినిచ్చింది. మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఈ యొక్క మల్లేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని ఈ రోజున అమ్మవారి ఆలయంలో ఉన్న ఈ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్టా కార్యక్రమాలు అంటే గణపతి, సుబ్రహ్మణ్యుడు, అట్లాగే ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ట, అట్లాగే చండీశ్వరుడు, కాలభైరవుడు ఇవన్నీ కూడా ప్రతిష్ట చేసుకొని ఇవాళ తదనంతరం కుంభాభిషేకం కూడా చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా భక్తులందరూ కూడా చూసి అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో 3 రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి నేటి వరకు 3 రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేద పండితులు పి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజా క్రతువులు నిర్వహించారు. 3వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. ఈ యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 20-21 తేదీలలో కాళ్ల మండలం పెదామిరం నిర్మల ఫంక్షన్ హాల్లో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశాల్లో పాల్గొంటారు. కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటిస్తున్నారు. రేపు కూడా విశాఖలోనే ఉంటారు. ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆయన వరుసగా భేటీ కానున్నారు. పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొంటారు. పవన్ నోవాటెల్లో బస చేస్తారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న పార్టీ అధినేత చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. రక్తంలో ఫ్లెక్సీలోని చంద్రబాబు కాళ్లు కడిగారు. అలాగే చంద్రబాబు జిందాబాద్, నా ప్రాణం మీరే అంటూ గోడలపై రక్తంతో రాశారు. ఇది నిరసన కాదని, చంద్రబాబుపై తనకున్న అభిమానం వల్లే ఇలా చేశానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలని, తనకు పశ్చిమ నియోజకవర్గం టికెట్టు కేటాయించాలని మరోసారి మనవి చేస్తున్నట్లు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కోసం రక్తం చిందించాడు బుద్ధా వెంకన్న. పార్టీ నాయకులు, కార్యకర్తలందరి ముందే తన రక్తాన్ని తీయించుకున్న వెంకన్న దాంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. అంతేకాకుండా అదే రక్తంతో సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అంటూ గోడపై రాశారు. ఇలా చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకుంటూనే పార్టీ కోసం పనిచేసే తనలాంటి వారికి టికెట్లు ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు. అసలు వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. గతంలో పార్టీ అధినేత చంద్రబాబుపై దాడికి యత్నిస్తూ టీడీపీ నాయకులు ఎవరూ మాట్లాడలేదన్నారు. కానీ తాను పోరాటం చేశానని వెంకన్న తెలిపారు. చంద్రబాబు ఇంటిపైకి గొడవకు వచ్చిన జోగి రమేష్తో తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమయ్యానని అన్నారు. ఎండలో పోరాటం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది అందరూ చూశారన్నారు. ఇక మాచర్లలో వైసీపీ నాయకుడు తురకా కిషోర్ చేసిన దాడిని కూడా బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. ఇలా పార్టీ కోసం, చంద్రబాబు కోసం తన ప్రాణాలకు తెగించి పోరాడానని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. అయితే తన దరిద్రానికి కేశినేని నాని లాంటి వెధవ విజయవాడలో ఉన్నాడని, వాడు తనను టార్గెట్ చేశాడని బుద్ధా వెంకన్న అన్నారు. తనను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతల నుండి తొలగించాలని, వేరే వాళ్లకు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించాడు.
అతడి పోరు పడలేక చంద్రబాబు తనను విజయవాడ అర్బన్ బాధ్యతలు అప్పగించారని 6 ఏళ్లు అక్కడ పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించానని తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ సమర్థవంతంగా పనిచేశానని అన్నారు. ఇలా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సంసిద్ధం అయినట్లు వెంకన్న తెలిపారు. ఈసారి తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని, అవకాశం కల్పించాలని చంద్రబాబు, లోకేష్లను కోరానని అన్నారు. ఇక్కడ కుదురుకుంటే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దింపాలని అధినేతను కోరారు. రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు, ఆఖరికి వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. ఏంటి, ప్రభుత్వం పోయాక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో 4-5 తప్ప ఎవరో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇంకా అయ్యన్న గారు మాట్లాడారు కానీ ఎక్కడ ఫైటింగ్కి వెళ్ళా. నేను ఫైటింగ్ కూడా వెళ్ళా. నేను మాచర్లు వెళ్తే తురక కిషోర్ అన్న వ్యక్తి నన్నే దొంగతో కొట్టింది. బాణోమా పక్కన ఉన్నాడు, నన్నే కొట్టింది, నా మీదే అటాక్ జరిగింది. ఒకటి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వస్తే నేను వెళ్ళి 1 గంట సేపు పోరాడి చేస్తే ఆ రోజు నాకు ఎందుకో సాస్ వచ్చి 1 గంట సేపు నేను ఒక చెట్టు కింద పడిపోయి ఇచ్చేస్తే ఆ రోజు గద్దె రామోహన్, ఏలూరు సాంబశివరావు గారు వాళ్ళు పాపం ఇసిరి నా చెమట్లు ఆరే వరకు పక్కన కూర్చున్నాను. నేను అవలే అయిపోయాను అనుకున్నా. ఇలాగా పోరాటానికి విజయవాడలో ఎవడవనన్నా కాదన్నా నేను ఒక బ్రాండ్ అనేది రాష్ట్రం మొత్తం తెలియపరిచా. కానీ ఇవాళ 175 స్థానాల్లో ఈ ఒక్క సీటు పక్కన పెట్టేసి 174 ఏళ్ళకి ఐవీఆర్ తీసుకుంటున్నారు. అక్కడ ఎవరైతే 1-2 అంటేగా. నేను చంద్రబాబు గారికి కూడా ప్రభుత్వం పోయిన 6 నెలలకే ఆయన చెప్పారు, సార్ ఈసారి నేను అసెంబ్లీకి వస్తా సార్, మీ వెనకాతలు కూర్చుంటానండి, కూర్చొని మిమ్మల్ని ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ సంగతి నేను తెలుస్తా సార్ లోపల అన్న. ఆయన ఇప్పుడు నాకు దేవుడు, భగవంతుడు. నిజంగా చెప్తున్నా, నాకు ఇవాళ మీడియా ముందు అవకాశం ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన నాకు దేవుడితో సమానం. అందులో రెండో క్వశ్చనే లేదు. వాళ్ళకి ఎలాగా పెడితే పెళ్ళికూడు, పెట్టపద చావుకూడు మనిషిని కాదు నేను. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని విమర్శించారు. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు వీరుడు సూర్యుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కారంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటూ సురేష్ నిలదీశారు. రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే, బలవంతంగా భూసేకరణ చేయలేదని మనోడిపై ఒట్టేసి చెప్పాలి. హైదరాబాద్ని అభివృద్ధి చేసిన మగోడివైతే మరి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అబద్ధాల బతుకు ఇంకెంతకాలం? కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడడం సిగ్గుచేటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెప్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఆ పరిస్థితి ఉంటే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకెందుకు నాగుతా ఉన్నావు? వాస్తవానికి ఒక మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు సిగ్గు శరం శివీనెత్తురు దేవుడు అనే పెడితే నువ్వు మానవ జన్మెత్తితే అబద్ధాలు కాకుండా స్టేజీ పైన దొరికిన మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. పవన్ కళ్యాణ్ సంకెందుకు నాగుతా ఉన్నావు? తగుదనమ్మా అని చెప్పి ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లి 2 రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ పడిగాపులు కాసి అక్కడ ఎందుకు పడుకొని దోమల చేత కొట్టించుకొని మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు, బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పే దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి సావుదల కాళ్లు సాసుకొని కూర్చోనండి నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజన చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్లీ ఢిల్లీకి వెళ్లి బీజేపీ వాళ్ళు సంఖ నాగుతా ఉన్నావు. ఈ వయసు వచ్చింది, ఏనాడైనా 10 మందితో కలిసి కాకుండా సింగిల్ గా ఎలక్షన్ ఎదుర్కొన్న సందర్భాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయంటే ఏనాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కానీ ఎవడో ఒకటి సంఖ్యకి తిరుగుతాడు, ఎవడో ఒకటి సంఖ నాకి వాళ్ళ కాళ్లు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రిగా అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, పచ్చట పొలాలు 3 పంటలు పండే పొలాలు సర్వనాశనం చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మోసం చేసి తుపాకీలు ఎక్కుపెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా? నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు, లేదా
హాఫ్ నాలెడ్జ్ ఉన్న నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు, నేను చేస్తా, నేను సిద్ధం. బలవంతంగా భూసేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? నేను చెప్తా. లేదు, నార్కో టెస్టులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా? యోగా సాధన ద్వారా మనిషి అత్యున్నత స్థాయికి చేరుకోగలడని సమగ్ర యోగా సాధన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ తెలిపారు. మనుషుల మధ్య ఆత్మీయత పెరగాలని, భారతదేశం వసుదైక కుటుంబమని ఆ వాతావరణాన్ని తమ యోగా కేంద్రం కల్పిస్తుందని తెలిపారు. వన్ టౌన్లోని ఓ ఫంక్షన్ హాల్ నందు సమగ్ర యోగా సాధన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం విజయవాడ భవానీపురం శాఖల ఆధ్వర్యంలో విరాట్ యోగా 900 యోగా శిక్షణ శిబిరం సందర్భంగా సమావేశం జరిగింది. వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నిర్మూలించడం జరుగుతుందన్నారు. ప్రాణమయం ద్వారా దీర్ఘ ఆయుష్ వస్తుందని చెప్పారు. మనుషుల మధ్య ఆత్మీయత పెరగాలని, భారతదేశం వాసుదైక కుటుంబం అని ఆ వాతావరణాన్ని తమ యోగా కేంద్రం కల్పిస్తుందని చెప్పారు. ప్రజలందరూ యోగా చేస్తే శాంతి సంతోషాలతో జీవిస్తారని చెప్పారు. ఉన్నతమైన సమాజానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. యోగం ఆరోగ్యం ఆనందం అనే నినాదంతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం యోగ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభం చేసింది. అందులో భాగంగా విజయవాడ మహానగరంలో 900 యోగ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగింది. ప్రతి శిబిరం సేవాభావంతో నెల రోజుల నిడివి కలిగి ఉంటుంది. ఇలాంటి శిబిరాలు 900 పూర్తయిన సందర్భంగా విరాట్ యోగా 900 అనే పేరుతో విశేష కార్యక్రమాలకు రూపకల్పన చేయటం జరిగింది. యోగం అనేది ఈ ఆధునిక సమాజానికి చాలా అవసరం. మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే యోగాసన ప్రాణాయామాలు అభ్యాసం చేయాలి. అలాగే మా శిక్షణా శిబిరాల్లో ప్రతిరోజు ప్రవచనం కూడా ఉంటుంది. ఈ ప్రవచనం ద్వారా ఆహార సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా తెలుసుకుంటారు. తద్వారా చెడు ఆహారాన్ని తీసుకోకుండా మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి మాటలు వినటం ద్వారా స్నేహపూర్వక వాతావరణం సంఘంలో ఏర్పడుతుంది. అట్లాగే దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా సహజంగానే నివారణ పొందుతాయి. కాబట్టి యోగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పడంలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఎప్పుడూ ఒక అడుగు ముందుకే వేస్తూ ఉంటుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని ఏపీ స్టేట్ మైనారిటీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కరోనా కష్ట సమయంలో ముఖం చాటేశారని విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మీ ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా స్టేట్ మైనారిటీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబుతో కలిసి పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి వెంటనే అధికారులను సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కరోనా కష్ట సమయంలో ముఖం చాటేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కొండ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి, మెట్ల మార్గం ఎలా ఉంది, మెట్లు మంచి సీసీ రోడ్లు వేయించాం. అలాగే మెట్లు దెబ్బతిన్న చోట మెట్లన్నీ రిపేర్ చేయించి, అలాగే వాటర్ పైప్ లైను, డ్రైనేజీ, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ రిపేర్ చేయించడం జరిగింది కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో. మరి అలాగే ప్రతి చోటకి వెళ్ళి అడుగుతుంటే జగనన్న పాలనలో చాలా బాగుందయ్యా, జగనన్న మాకు అన్ని పథకాలు అందిస్తున్నారు, కొండ ప్రాంతం పైకి కూడా వచ్చి వాలంటీర్లు మాకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, మళ్ళీ జగనన్నకే మేము ఆశీర్వదిస్తాం, జగనన్నతోనే ఉంటాం, జగనన్నకే మళ్ళీ గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు. అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కావాలని చెప్పేసి ఏదైతే రూపాయి 2 రూపాయలు 5 కాల్మణీలకి తీసుకొచ్చేసి డబ్బులు కడితే అగ్రిగోల్డ్ బాధితులకి ఏ ఒక్క అగ్రిగోల్డ్ బాధితులకు కూడా వాళ్ళు ఆదుకున్న పాపాన పోలేదు. ఈరోజు మేము పర్యటిస్తుంటే మేమందరం వడ్డీలకు తీసుకొచ్చి అగ్రిగోల్డ్ డబ్బులు కట్టామయ్యా, మాకు 1 రూపాయి ఇవ్వలేదు. అలాగే జగనన్నే మాకు వచ్చిన తర్వాత మాకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు. అలాగే
రైతు భరోసాకి కూడా ఆయన ఆదుకున్నారు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెములకి ఆసరా కింద మొన్న 89 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే మరి ఏ ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో చేసిన అప్పులకి ఆయన జవాబుదారీ తీసుకొని గత ప్రభుత్వంలో తినేసిన డబ్బులకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అందరికీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. అత్తులూరు రాజలక్ష్మి గారు పెద్దబాబు గారు వార్డులో పర్యటించడం జరిగింది. మన షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు ఆసిఫ్ గారితో కూడా మనం పూర్తి స్థాయిలో కొండ ప్రాంతం అంతా ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పిల్ల రవి గారు, అలాగే మన చైర్మన్ గారు, అలాగే మన పార్టీ నాయకులు, పెద్దలు, డివిజన్ పెద్దలు అందరూ ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఏదైతే ఈ కొండ ప్రాంతం అభివృద్ధి గత 40 ఏళ్లగా పూర్తి స్థాయిలో కుంటుపడిపోయి ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని గుల్ల చేసి వదిలేసినారు. గతంలో ఏనాడు కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు మార్గాలు కానీ డ్రైన్లు కానీ ఏనాడు పందికొక్కులు తవ్విన పాపాన ఏ రోజు లేదు. ఎలాంటి కంప్లైంట్ ఉండేది కాదు. అంత చక్కగా ఉండేవి కొండ ప్రాంతంలోన. ఇది కొండరాయితోటి కట్టిన మెట్లు ప్రాంతం కాబట్టి అంత గట్టిగా ఉండేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేస్తామని చెప్పి పూర్తిగా కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని గుల్ల చేసేసి పందికొక్కులు వచ్చేసి తవ్వేసి ఆ ఇళ్లల్లోన పక్కన డ్రైన్స్ పక్కన ఉన్న ఇళ్లల్లో కూడా వాటర్ దిగిపోయేంత పరిస్థితి అంత ప్రమాదకరంగా తయారు చేసినారు. తప్పితే కానీ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టినారో ఆ యూజీడీ కనెక్షన్స్ కూడా కనీసం ఇవ్వకుండా అది ఆర్డర్లో కూడా పెట్టకుండా ఫంక్షనింగ్లో కూడా పెట్టకుండా ఏం పని చేశారు, ఎందుకు చేశారు, అది ఉపయోగపడేది కాదా అన్నది కూడా లేకుండా నానా నరకం చేసి పెట్టారు కొండ ప్రాంతాలని. ఈ డివిజన్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇది లేదు ఇది ఉందని చెప్తున్నారు కానీ లేదని చెప్పట్లా. ప్రతి ఇంటిలో కూడా పథకాలు చాలా బాగా అందుతున్నాయి. అది జగన్ గారి పుణ్యం వల్ల మా మేయర్ గారు, మా ఎమ్మెల్యే ఎల్లంపల్లి గారు అందరూ కూడా మా అందరికీ కూడా సహాయంగా చాలా చక్కగా చేసి పెడుతున్నారు. ఇది బాధని చెప్తే ఎమ్మటే దాన్ని స్పందించి దాన్ని క్లియర్ చేస్తున్నారు. మా డీజిల్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది బాధని ఎక్కువ ఎవరు చెప్పలేదు. 1, 2 అనేది సహజం, ఎక్కడైనా వస్తుంది అది. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పరిపాలన బాగుంది, మా ప్రజలు బాగున్నారు, వాళ్ళ ఇంటికి వచ్చే పథకాలు చాలా బాగున్నాయి. చాలా ఇంకా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మనందరం కలిసి మళ్ళీ గెలిపించుకొని ఆయన జెండా ఎగిరేటట్టు చూడాలి. మన డీజిల్ బ్రహ్మాండంగా చేశారని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మేము చూసాం, వచ్చిన వాళ్ళు చూశారు. కాకపోతే వేరే పార్టీ వాళ్ళంతా ఏం చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. వచ్చి చూస్తే కదా తెలిసిద్ది. ఏ డీజిల్కి వెళ్ళినా సరే ఇది చేయలేదన్న మాట లేదు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ వాంబే కాలనీలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందని సిపిఎం నేత బాబురావు ప్రశ్నించారు. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న విజయవాడ వాంబే కాలనీ న్యూ రాజరాజేశ్వరిపేట వాసులకు పట్టాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని నిలదీశారు. విజయవాడ వాంబే కాలనీలో పట్టాలు, రిజిస్ట్రేషన్లు, ఇళ్ల స్థలాలు, రైల్వే అండర్ బ్రిడ్జి కోరుతూ సిపిఎం నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షను సిపిఎం నేతలు బాబురావు, డివి కృష్ణ, కాశీనాథ్లు ప్రారంభించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాలు, కాలువ కట్టలపై నివసిస్తున్న పేదలను తొలగించి వాంబే కాలనీలో పునరావాసం కల్పించారని, 20 సంవత్సరాలు గడిచినా వారికి హక్కు పత్రాలు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ఇంటికి 4,000 నుండి 8,000 వరకు వసూలు చేసి కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదన్నారు. గతంలోని తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ పేదలకు స్థలాలు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశాయని ధ్వజమెత్తారు. రైల్వే లైను పక్కనే కాలనీ ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించకుండా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. రైల్వే లైన్ పక్కన నడుస్తున్న వారిపై రైల్వే పోలీసులు 1,000 రూపాయల వరకు పెనాల్టీలు వేయటం అమానుషమన్నారు. జగన్ ఎన్నికలకు సిద్ధమైతే ప్రజల పోరాటాలకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాంబే కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కాలనీలో నిరుపేదలు 1000 మంది బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం తప్ప చేసింది ఏమి లేదు. 5 ఏళ్లలో కనీసం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన కాగితం ఇవ్వడానికి ఇంతవరకు తీరిక దొరకల. అంతకుముందున్న తెలుగుదేశం వాళ్ళు మోసం చేశారు. మేము సరి చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వాల. అసలు స్థలమే చూపించనండి జగన్ అన్నీళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట.
20 ఏళ్ల నుండి ఆ ఇంట్లో వాళ్ళు కాపురం ఉంటా ఉంటే దానికి రిజిస్ట్రేషన్ మాత్రం ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి 4,000 8,000 రూపాయలు డబ్బు వసూలు చేసి ఖజానాలో వేసుకున్నారు తప్ప ఇంతవరకు ఇవాళ ఏ మట్టం వచ్చింది 5 ఏళ్ల మీకు అని అడుగుతా ఉన్నాం. అంటే ఎన్నికల ముందు ఆశ పెట్టడం, మోసం చేయటమేనా మీ పని? పైపెచ్చు అద్దెలు కొన్నవాడికి ఇళ్ళు ఇవ్వాల, స్థలాలు అన్నారు, అమరావతి రాజధానిలో మీకు స్థలాలు అన్నారు, తిప్పారు. ఇవాళ అంతా కోర్టు లిటిగేషన్లో ఉంది. ఏమంటే ఇవాళ మేమేం చేస్తామన్నారు. డిస్నీ ల్యాండ్లో 57 ఎకరాలు ఇదే వ్యాంబే కాలనీలో ఉంది. అక్కడ కబేళా పెడతారా? అంటే జనావాసాల మధ్యలో పశువులు కబేళా ఉండాలి, పేదవాళ్ళు ఇళ్ళు మాత్రం 50 కిలోమీటర్ల అవతల పనికిరాని స్థలాలు ఇవ్వాలి. ఇదేనా ముఖ్యమంత్రి గారి మాట? అటు బీజేపీ అదే చెప్తా ఉంది, మోడీ గారు, అలాగే జగన్ గారు పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ అది లేదు. 20 ఏళ్ల కిందట ఏర్పాటు అయినటువంటి వాంబే కాలనీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పట్టాలు మాత్రం రావట్లా, రిజిస్ట్రేషన్లు చేయడంలా. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు ఎల్బిఎస్ నగరు, రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, మొత్తం ఆ ప్రాంతం అంతా శాంతినగరు 15 రూపాయలు 5 రూపాయలకి. స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అప్పుడు బాబురావు ఉన్నాడు. ఆ టైంలో 5 రూపాయలు 15 రూపాయలు రిజిస్ట్రేషన్కే ఆ కాలనీలో పట్టాలు ఇప్పించేటువంటి దానికి జరిగింది. మరి ఇప్పుడు వైసీపీ పాలకపక్షం కౌన్సిల్లో కనీసం ప్రతిపాదన పెడితే బాంబే కాలనీ రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ ప్రతిపాదన ఆమోదించకపోవటం కాదు కదా, ఎజెండాలోకి రానివ్వకుండా తీసేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. మరి ఇక్కడ కార్పొరేటర్ ఏం చేస్తూ ఉన్నాడు? గుడ్డిగుర్రానికి పழுదొంతా ఉన్నారా? ఏం చేయాలా మీరు? బాంబే కాలనీ రిజిస్ట్రేషన్ల సమస్య నీకు పట్టదా? ప్రభుత్వానికి పట్టదా? ఇక్కడ మేయర్కి పట్టదా? పాలకపక్షానికి పట్టదా అని చెప్పని అడుగుతున్నాం. గతంలో కార్పొరేషన్లో ఉన్నప్పుడేగా కమ్యూనిస్టులు ఈ కాలనీలందరికీ ఇప్పించింది. 5 రూపాయలకి 15 రూపాయలకి నువ్వేదో ఉచితంగా వరగబెడతానని చెప్పింది కదా నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి నీ ప్రభుత్వం. మాది పేదల ప్రభుత్వం అని, ధనికుల మీద, పెత్తందారుల మీద, పేదల కోసం యుద్ధం చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. బాంబే కాలనీ ప్రజలు పేదల, ధనికుల? మరి పేదల తరపున ధనికుల మీద, పెత్తందారుల మీద యుద్ధం చేసేవాడు బాంబే కాలనీకి పట్టా ఇవ్వడానికి డిమాండ్ని ఎందుకు చేయరు? అదే నిజమైతే మీ వైఖరి ఏంటో అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికుల ఆందోళనలో తేలిపోయింది. ఇప్పుడు కూడా మరొకసారి తేటతల్లమయ్యే పరిస్థితి ఈ రోజున వస్తుంది. అందుకే ఇప్పటికైనా గతంలో వామపక్షాల అధికారులు ఉన్నప్పుడు ఏ పద్ధతుల్లో అయితే ఇక్కడ పట్టాలు పంపిణీ చేశారో, మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దీని మీద వెంటనే చర్యలు తీసుకుని నోటిఫికేషన్ వచ్చే లోపే దీని మీద పట్టాలు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు ప్రాంతం మరో ఉద్దానంగా మారనుందని, ప్రజాప్రతినిధుల ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 21 గ్రామ పంచాయతీలు, శివారు ప్రాంతాలైన తండాల ప్రజలు కిడ్నీ వ్యాధి సోకి విలవిల్లాడుతున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని దాసరి భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడటం వలన మంచినీటి సరఫరా, పైప్ లైన్ నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. ఏకొండూరు మండల కిడ్నీ వ్యాధి పీడితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19వ తేదీ నుండి ఆయా ప్రాంతాల్లో సిపిఐ పర్యటిస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరో ఉద్దానంగా మారనున్నది. పాలకుల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన కిడ్నీ వ్యాధి బాధితుల సమస్య చరివితి చరణం మొదటికి వచ్చింది. 50 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి. రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం పైప్ లైన్లు నిర్మాణం చేసి ఏకొండూరు మండలంలో 21 గ్రామ పంచాయతీలు, 35 తండాల ప్రజలకు మంచినీటిని సరఫరా చేసేటువంటి ప్రభుత్వం పైప్ లైన్లు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడనే ఉంది. నత్తనడకన సాగుతూ ఉన్నాయి. 2018వ సంవత్సరంలో ఆనాడు సిపిఐ ఆందోళన ఫలితంగా కిడ్నీ బాధితుల సమస్య పైన నిరంతర పోరాటం చేసి
వాటర్ ట్యాంకర్స్ ద్వారా కృష్ణా జలాలను సరఫరా చేసేటువంటి కార్యక్రమానికి సిపిఐ పోరాట ఫలితంగా శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వాధికారుల యొక్క నిర్లక్ష్య ఫలితంగా మంచినీటి సరఫరా ఆగిపోయింది. దానికి కారణం 1,02,00,000 రూపాయల బిల్లుల్ని కాంట్రాక్టర్లకు చెల్లించకపోవటం. దాంతో గుత్తేదారులు నీటి సరఫరాను ఆఫ్ చేశారు. ఏకొండూరు మండలంలో మరో ఉద్దానం కాకముందే అక్కడ కిడ్నీ బాధితుల్ని ఎంతమంది ఉన్నారో ఏమిటని సర్వే చేసి 2018లోనే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆనాడు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించమని ఆనాడే కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నామమాత్రంగా చర్యలు చేపట్టిందే తప్ప పూర్తిగా వ్యాధి నివారణ కోసం ఏమాత్రం ఎక్కడ పనిచేసినటువంటి దాఖలాలు లేవు. తదనంతరం 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి అనేక దఫాలుగా ఎన్ని విధాలుగా పోరాటాలు చేసినట్టు కానీ ఎక్కడ ఏమాత్రం ఈ ప్రభుత్వం చేయగుట్టినట్టుగా లేదు. 2021 మార్చి నెల 9, 10, 11 తారీఖుల్లో ఏకొండూరు మండలం చీమలపాడు ఎక్స్ రోడ్లో 3 రోజుల పాటు ఇదే సమస్య మీద నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం కొంచెం స్పందించి ఆనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతామని ఆ మార్చి నెలలో తిరువూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆనాడు అసెంబ్లీలో ఏమాత్రం ఇక్కడ కిడ్నీ బాధితులు లేరని చెప్పడం జరిగింది. మాకు 8 సంవత్సరాలు నాకు కిడ్నీ బాధ వచ్చింది. 8 సంవత్సరాలు అక్షరాలుగా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయితే రక్షణ కాడికి వెళ్ళా. ఎమ్మెల్యే కాడికి వెళ్ళి సారు నాకు పింఛన్ రావట్లేదు, పని చేయలేకపోతాను, కర్రతో వంగి నడవలేకపోతానంటే హాస్పిటల్ చూపించుకోపో అన్నాడు. సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఒకసారి హాస్టల్కి వచ్చిండు. హాస్టల్కి వచ్చి మధ్యన కారు వస్తుంటే అడ్డం తిరిగి చేయలేత్తి దండం పెట్టా. సార్ కారు ఆపినట్టు ఆపిండు. కారు ఆపినట్టు ఆపి ఇట్లా సీతుంటే నెట్టేసి డ్రైవర్కి సైకిల్ చేసి వెళ్ళిపోయిండు. రక్షణ కాదు ఏంటంటే ఇంత దూరం మీ కాలు కొట్టుకుని వస్తుంది, నడుము పోయి ఇట్లా దూరం వస్తే ఏ పరిస్థితి లేకుండా మాట్లాడితే ఏం సమాధానం లేదు. ఒకసారి మీ కోరి పని చేసుకునే వాళ్ళం ఇక్కడ ఏదైనా బతుకు తీరు పెట్టుకుని మీ కోరి పని చేసుకునే వాళ్ళకి ఏదైనా పని చేయండి సార్ అంటే సర్లే అట్లా చేసుకోమని రక్షణ అని ఒక మాటని మరి తర్వాత ఎంఆర్ఓ ఆర్ఏ గారు ఆలీలో ఎవరో మరి తర్వాత వాళ్ళు వద్దని ఆఫ్ చేయించారు. మా కిడ్నీ ప్రభుత్వం పోయింది. మా బామ్మాడిది అయితే మంచాలకి లెగట్లేదు. సమ్మయ్య, మా బామ్మాడి సమ్మయ్య మంచాలకి లెగట్లేదు. కిడ్నీ పేషెంట్. నేను కిడ్నీ పేషెంటే. మా 2 ప్యాడ్లు వచ్చేసింది. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కరెక్ట్గా 8 సంవత్సరాలు లీవ్ పెట్టిపోయి కనీసానికి ఒక తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఒకసారి 3,000 ఇచ్చారు. నాకు ఉన్న ఓవర్ సొమ్ము నాకు 3,000 ఇచ్చి ఫోటో తీసుకున్నారు. నీకు పింఛన్ ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు. కాంగ్రెస్ నన్ను కనీసానికి వాళ్ళది మందు బిల్లు కూడా తెలియదు నాకు. వైసీపీ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను విస్మరించి పరిపాలన సాగిస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ దీక్షలను ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు నామినీలను వీఆర్ఏలు గుర్తించాలన్నారు. అర్హులైన వారందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని, కోత విధించిన డిఏ నగదును తిరిగి చెల్లించాలన్నవి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వీటిని పరిష్కరించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీఆర్ఏల సమస్యలను పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా వాళ్ళ కనీసమైన డిమాండ్స్ మీద చేస్తున్నటువంటి పోరాటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అట్లాగే వీళ్ళ అధికారులు ఏ స్పందన లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ అలంకార థియేటర్ దగ్గర ఈ ధర్నా చౌక్లో 3 రోజుల నిరాదీక్షకు పర్మిషన్ ఇవ్వంటే 2 రోజులే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. ఆ రకంగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు. ఇంతవరకు అనేకమైన పోరాటాలు చేశారు. ఈ పోరాటాలన్నింటిలో ప్రధానమైనది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి టైం స్కేల్. ఇంతవరకు ఈ రాష్ట్రంలో టైం స్కేల్ లేదు. 4వ తరగతి ఉద్యోగులుగా, కింద స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. టైం స్కేల్ అమలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2018 నుంచి వీళ్ళకి చెల్లించినటువంటి 6 నెలలకి 300 రూపాయల చొప్పున చెల్లించినటువంటి డిఏ ఏరియర్లు ఈవేళ తిరగొస్తుంది ప్రభుత్వం. కె ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం. వీఆర్ఏలకు సంబంధించి
గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధర్నా చౌక్లోనే వేలాది మందితో జరిగినటువంటి దీక్షల సందర్భంగా నేరుగా దీక్షల దగ్గరకు వచ్చి మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మీ అందరి జీతాలు 15,000కు పెంచుతా అని చెప్పాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అవస్థ ఉంది, మళ్ళీ ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు. ఇంతవరకు వారంలోపే అమలు చేస్తాన 15,000 జీతం ఏమైందయ్యా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. 4.5 సంవత్సరాలుగా చెప్పులు అరిగేటట్టు తిరిగాం. చెలో కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు మండలాలు, జిల్లాల్లో వేలాది మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగారు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడేది కాదు, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదనేది రుజువైంది. డిఏ ఇందాకే ఎమ్మెల్సీ గారు చెప్పారు, గతంలో పోరాడి సాధించుకున్న డిఏని ఈ ప్రభుత్వం ఒక్కో వీఆర్ఏ నుంచి 22,000 రూపాయలు కట్ చేయటం అంటే నిజంగా ఈ ముఖ్యమంత్రికి దళితుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద రోజు చెప్తూ ఉంటారు, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడు అన్నట్టుగా మేము వీళ్ళ కోసమే పుట్టామని చెబుతాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం ప్రాంతంలో ఆదివారం మృతదేహం కలకలం రేపింది. కృష్ణానది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్డీఆర్ఎఫ్ బలగాలు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాప్తాడు సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం. గత ఎన్నికల్లో చొక్కాలు మడతేసి టీడీపీ సీట్లు తగ్గించామని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పునఃప్రారంభం. కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో 3 రోజులుగా రాజశ్యామల యాగం. 3వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగిసిన క్రతువు. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఖరారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న జనసేనాని. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.